ప్రజలపై భారం పడకుండా భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండేలా చూస్తామన్నారు సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి. జూబ్లీహిల్స్ క్లబ్లో సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పాటు మూసీ సుందరీకరణ ప్రారంభిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిర్మాణ రంగానికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉదయ్ శేఖర్, ప్రధాన కార్యదర్శిగా అరవింద్ ఘోష్ నియమితులయ్యారు. మీరు కొత్తగా సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసుకుని ఇవాళ ఏదైతే ఇనాగ్రేషన్ కార్యక్రమాన్ని మీరు పెట్టుకుని సైబరాబాద్ ఏ విధంగా ఉంటుంది, ఇప్పుడున్న సైబరాబాద్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్ సైబరాబాద్ ఏ విధంగా ఉంటుంది అనే ఒక విజన్ తోటి మీరు ముందుకు పోవాలనే ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే, అంటే మీ కాన్సెప్ట్ లో నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే వ్యాపారము బిల్డర్స్ ఇదే కాకుండా ఫ్యూచర్ సైబరాబాద్ ఈ దేశంలోనే ఒక పేరునిక కనుకున్న పట్టణంగా ఏ విధంగా ఉండాలనే ఒక విజన్ మీలో స్పష్టంగా అవపడేది. చాలా సంతోషం. మీరు కొత్తగా ఏర్పాటు చేసుకున్న ఈ సైబరాబాద్ బిల్డర్స్ అసోసియేషన్ రాష్ట్రంలోనే ముఖ్యులంతా ఇక్కడనే ఉంటారు. ఎందుకంటే నాకు తెలిసి 5 ఫ్లోర్ల నుంచి మొదలుపెట్టి క్రమక్రమంగా ఇవాళ దాదాపు 60 ఫ్లోర్ల బిల్డింగ్ల వరకు కూడా సైబరాబాద్ లో కూడా రేపు రాబోతున్న క్రమం. ఈ పట్టణాన్ని ఏదైతే ఐటీ రంగం కావచ్చు, మిగతా అన్ని వ్యాపారాలకు కూడా సంబంధించి మెయిన్ హబ్ అంతా కూడా ఈ ప్రాంతంలోనే ఉన్నది. ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఒక ప్లాన్ గా జరుగుతున్న క్రమంలో ఒకట మీ అందరి సహకారం కూడా ప్రభుత్వానికి అవసరం. ఒక ప్లాన్ సిటీగా సైబరాబాద్, ఎందుకంటే మిగతా మనం ఓల్డ్ సిటీ చూసినా కూడా అప్ టు జూబ్లీహిల్స్ మనం చూసిన దాని తర్వాత దుర్గం చెరువు దాటిన తర్వాత చూసే ఈ క్రమం ఏదైతే ఉన్నదో, వచ్చే వాళ్ళందరూ కూడా ఈ పోతున్న క్రమంలో చూస్తున్నప్పుడు ఇది ఎక్కడో బయట దేశంలో ఉన్నామనే ఒక కలిగే విధంగా అభివృద్ధి చేసే దానిలో